టాలీవుడ్ పరిశ్రమలో కొన్ని జోడీలు ఉంటాయి. అవి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కావు. ఒక జనరేషన్ కే గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి క్లాసిక్ జోడీలలో ఒకటి సిద్ధార్థ్, త్రిష కృష్ణ. వావ్, ఇంత బాగున్నావంటే నిన్ను అయితే ఈ జంట మళ్లీ వెండి తెరపై కనిపించబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 దశాబ్దాల క్రితం విడుదలైన నువ్వొస్తానంటే నిన్నుదంటాన సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ ప్రేమ కథ, భావోద్వేగాలు, సంగీతం, ముఖ్యంగా హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అప్పట్లో యువతను మంత్రముగ్ధులను చేసిందే. ఈ సినిమా సక్సెస్ అంతటి స్థాయిలో ఉండటంతో అది ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయి రికార్డులు కూడా సృష్టించింది. అంతేగాక వీళ్ళిద్దరూ కలిసి మొదట యువ సినిమాలో నటించగా ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కళావతి వంటి హారర్ చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు. అయితే ఇప్పుడు అదే మ్యాజిక్ ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టును తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారట. ఫ్రెష్ స్టోరీతో కానీ అదే క్లాసిక్ ఫీలింగ్ ను మిస్ కాకుండా ఈ కథను డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విదేశీ నేపథ్యంలో సాగే ఒక అందమైన లవ్ స్టోరీగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిషలతో పాటు మరో యువజంట కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అంటే ఒకేసారి వింటేజ్ ఫీల్ తో పాటు న్యూ జనరేషన్ టచ్ కూడా ఉండబోతోంది. ఇది యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ కు అంతు లేకుండా పోయింది. మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, సిద్ధార్థ్ త్రిష కెమిస్ట్రీ మరోసారి మంత్రముగ్ధులను చేస్తుందా అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2000 సంవత్సరం కాలం నాటి సినిమాలను మిస్ అవుతున్న ఆడియన్స్ కు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం దాదాపు ఖాయమనే టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ 4 పదుల వయసులో వీరిద్దరూ నటిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టాలీవుడ్ పరిశ్రమలో కొన్ని జోడీలు ఉంటాయి. అవి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కావు. ఒక జనరేషన్ కే గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి క్లాసిక్ జోడీలలో ఒకటి సిద్ధార్థ్, త్రిష కృష్ణ. వావ్, ఇంత బాగున్నావంటే నిన్ను అయితే ఈ జంట మళ్లీ వెండి తెరపై కనిపించబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 దశాబ్దాల క్రితం విడుదలైన నువ్వొస్తానంటే నిన్నుదంటాన సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ ప్రేమ కథ, భావోద్వేగాలు, సంగీతం, ముఖ్యంగా హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అప్పట్లో యువతను మంత్రముగ్ధులను చేసిందే. ఈ సినిమా సక్సెస్ అంతటి స్థాయిలో ఉండటంతో అది ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయి రికార్డులు కూడా సృష్టించింది. అంతేగాక వీళ్ళిద్దరూ కలిసి మొదట యువ సినిమాలో నటించగా ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కళావతి వంటి హారర్ చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు. అయితే ఇప్పుడు అదే మ్యాజిక్ ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టును తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారట. ఫ్రెష్ స్టోరీతో కానీ అదే క్లాసిక్ ఫీలింగ్ ను మిస్ కాకుండా ఈ కథను డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విదేశీ నేపథ్యంలో సాగే ఒక అందమైన లవ్ స్టోరీగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిషలతో పాటు మరో యువజంట కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అంటే ఒకేసారి వింటేజ్ ఫీల్ తో పాటు న్యూ జనరేషన్ టచ్ కూడా ఉండబోతోంది. ఇది యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ కు అంతు లేకుండా పోయింది. మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, సిద్ధార్థ్ త్రిష కెమిస్ట్రీ మరోసారి మంత్రముగ్ధులను చేస్తుందా అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2000 సంవత్సరం కాలం నాటి సినిమాలను మిస్ అవుతున్న ఆడియన్స్ కు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం దాదాపు ఖాయమనే టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ 4 పదుల వయసులో వీరిద్దరూ నటిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. టాలీవుడ్ పరిశ్రమలో కొన్ని జోడీలు ఉంటాయి. అవి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కావు. ఒక జనరేషన్ కే గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయి. అలాంటి క్లాసిక్ జోడీలలో ఒకటి సిద్ధార్థ్, త్రిష కృష్ణ. వావ్, ఇంత బాగున్నావంటే నిన్ను
అయితే ఈ జంట మళ్లీ వెండి తెరపై కనిపించబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 దశాబ్దాల క్రితం విడుదలైన నువ్వొస్తానంటే నిన్నుదంటాన సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ ప్రేమ కథ, భావోద్వేగాలు, సంగీతం, ముఖ్యంగా హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అప్పట్లో యువతను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా సక్సెస్ అంతటి స్థాయిలో ఉండటంతో అది ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయి రికార్డులు కూడా సృష్టించింది. అంతేగాక వీళ్ళిద్దరూ కలిసి మొదట యువ సినిమాలో నటించగా ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కళావతి వంటి హారర్ చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు. అయితే ఇప్పుడు అదే మ్యాజిక్ ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టును తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారట. ఫ్రెష్ స్టోరీతో కానీ అదే క్లాసిక్ ఫీలింగ్ ను మిస్ కాకుండా ఈ కథను డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విదేశీ నేపథ్యంలో సాగే ఒక అందమైన లవ్ స్టోరీగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిషలతో పాటు మరో యువజంట కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అంటే ఒకేసారి వింటేజ్ ఫీల్ తో పాటు న్యూ జనరేషన్ టచ్ కూడా ఉండబోతోంది. ఇది యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ కు అంతు లేకుండా పోయింది. మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, సిద్ధార్థ్ త్రిష కెమిస్ట్రీ మరోసారి మంత్రముగ్ధులను చేస్తుందా అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2000 సంవత్సరం కాలం నాటి సినిమాలను మిస్ అవుతున్న ఆడియన్స్ కు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం దాదాపు ఖాయమనే టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ 4 పదుల వయసులో వీరిద్దరూ నటిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.